వెల్కమ్ టు మెగా నేటివ్. దక్షిణ భారతదేశ రాజకీయాలు అంటేనే దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఏ చాణక్యుడు అంచనా వేయలేడు. 5 దశాబ్దాలుగా డిఎంకే, ఏఐఏడిఎంకే అని 2 ద్రావిడ పార్టీల మధ్య నలిగిపోతున్న తమిళ రాజకీయాల్లోకి ఒక ఉప్పెనలా దూసుకొచ్చారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కళగం పార్టీతో ఎన్నికల బరిలోకి దిగి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురు చూస్తున్న తమిళ ప్రజల గుండెల్లో గుడి కట్టారు. ఇప్పుడు అక్షరాల ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. అయితే ఇక్కడే దేశం మొత్తాన్ని మైండ్ బ్లాక్ చేస్తున్న ఒక సెన్సేషనల్ ట్విస్ట్ ఏంటంటే, ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విజయ్ ప్రత్యేక ఆహ్వానం పంపడం. మరి ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ వస్తారా? విజయ్ కాంగ్రెస్ నేతను ఎందుకు ఇన్వైట్ చేశారు? అతని ప్లాన్ ఏంటి? తమిళనాట సినిమా హీరోలు పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయడంలో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కూడా తడబడ్డారు. కానీ విజయ్ రూటే వేరు. అట్టడుగు వర్గాల సమస్యలు, యువతలో ఉన్న నిరుద్యోగం, ప్రత్యామ్నాయ నాయకత్వం లేని లోటును విజయ్ పక్కాగా క్యాచ్ చేశారు. తన అభిమాన సంఘాలను బూత్ లెవెల్ వర్కర్స్గా మార్చి ఏళ్లుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటలను బద్దలు కొట్టారు. కులమత సమీకరణాలను పక్కన పెట్టి యువత అంతా ఏకతాటిపైకి వచ్చి విజయ్ని తమ నాయకుడిగా ఎన్నుకోవడంతో ఈరోజు ఆయన సీఎం సీటు వరకు చేరుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు 14వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు విజయ్. ఈ క్రమంలో రాహుల్ గాంధీ హాజరు కానున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు రాహుల్ గాంధీకి విజయ్ నుండి స్పెషల్ ఇన్విటేషన్ అందినట్లు సమాచారం. దీంతో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే పార్టీకి సొంతంగా 108 సీట్లు గెలుచుకుంది. మిగతా 10 సీట్లను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకున్నారు విజయ్. అందులో భాగంగా 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మద్దతు విషయంపై రాహుల్ గాంధీ, విజయ్ ఫోన్లో స్వయంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కాంగ్రెస్ శాఖ సైతం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన లేఖతో తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ నేతలను స్వయంగా ఆహ్వానించారు విజయ్. ముఖ్యమంత్రిగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే పక్క రాష్ట్రాల సీఎంలను పిలుస్తారు. కానీ విజయ్ ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపడం వెనుక ఒక మైండ్ బ్లాక్ పొలిటికల్ స్కెచ్ ఉంది. తమిళనాడులో బీజేపీకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకోవడంలో డిఎంకే ఇప్పటి వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ స్పేస్ను విజయ్ ఆక్రమించారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న జాతీయ కూటములకు తాను ఒక బలమైన మద్దతుదారుడిగా ఉండబోతున్నానని విజయ్ ఒక సైలెంట్ మెసేజ్ పంపుతున్నారు. రాహుల్ గాంధీ లాంటి నేత ఈ కార్యక్రమానికి వస్తే నేషనల్ మీడియా ఫోకస్ మొత్తం చెన్నై వైపు తిరుగుతుంది. అది విజయ్ పార్టీకి కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఒక కింగ్ మేకర్ ఇమేజ్ను తెచ్చిపెడుతుంది. విజయ్ ప్రమాణ స్వీకారం ఒక సాధారణ కార్యక్రమంలా జరగబోవడం లేదు. అది ఒక ప్రజా ఉత్సవంలా, ఒక హిస్టారికల్ ఈవెంట్లా జరగబోతుంది. లక్షలాది మంది అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాహుల్ గాంధీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలకు, ముఖ్యమంత్రులకు కూడా విజయ్ ఆహ్వానాలు పంపుతున్నారు. తాజాగా గవర్నర్ను స్వయంగా వెళ్లి తమ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఒక సామాన్య నటుడిగా మొదలై ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఒక రాష్ట్రాన్ని పాలించే పాలకుడిగా మారిన విజయ్ జర్నీ కోట్లాది మంది యువతకు ఒక ఇన్స్పిరేషన్. నేను సీఎంను కాదు, మీ సేవకుడిని అని విజయ్ చేసే ప్రమాణం తమిళనాడు తలరాతను ఖచ్చితంగా మార్చేస్తుందని రాజకీయ పండితులు నమ్ముతున్నారు.